దాసుల్ని ఒంగోలు నుంచి మా మధ్యకి తీసుకొచ్చి తండ్రి మీ అమూల్యమైన వాక్యాన్ని మాకు అందించడానికి మీరు చూపిన కృపను బట్టి వల్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దగ్గర తండ్రి నమ్మకమైన దేవుడిని ఆయన వచ్చిన వాళ్ళని తండ్రి ఆశీర్వదించి దీవించండి, రాలేకపోయిన వాళ్ళని తండ్రి వాళ్ళు రావడానికి మీ కృపా కనికరం చూపించండి. దగ్గర తండ్రి సకాలంలో రావడానికి ముందున్న కార్యక్రమాలన్నింటిలో మీ కృపా కనికరం చూపించమని స్తుతిస్తూ గణపరుస్తూ యేసయ్య ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవా ప్రభు మరి మా మధ్య మీరు వచ్చిన ప్రభు మాకు ఎంతగానో అద్భుతమైన సందేశాన్ని ప్రభు అందించిన ఏంటంటే తండ్రి నీ దాసుని బలపరిచి నా ప్రభు అభిషేకించి రమ్మని పెట్టుకున్నాను. మహోన్నతుడా మహోదరుడా నీకు స్తోత్రాలు. ఇద్దరం వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించు. బిడ్డలు మరి నీ మధ్యలో ఉంటుండగా తండ్రి నాయన మాకు కావాల్సిన ప్రభు మరి ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేమందరం నైనా ప్రభు ఆత్మతో సత్యముతో నైనా నిన్ను ఆరాధించుటకు ప్రభు నైనా సంగముగా నైనా నిన్ను ఆరాధించుటకు మాకు సహాయపడుతూ రమ్మని వేడుకుంటున్నాను ప్రభు. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపడి ప్రభు సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ బ్రతిమలాగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నుంచి నడిపించే దేవానికి ఎన్నో వందనాలయ్యా. పాటల మహిమపరిచే వందనాలు ప్రభా. మరి ఆరాధనాను బలవర్తమానం దేవానికి ఎన్నో వందనాలు ప్రభా. సండే స్కూల్ పిల్లల బట్టి వందనాలు. ఈ మీటింగ్లో తోడుకుంటూ అన్ని విషయాల్లో నీ కృప తోడుకుంటూ కృప మీ కృప దయచేయను ప్రార్థిస్తున్నా. నీ దయదాసు నోటి బోరిగా వాడుకొచ్చి నువ్వు చట్టమని వచ్చిండు. ఎవరికి ఏ వర్తమానం అవసరం, ఏ వర్తమానం ద్వారా మాతో నువ్వు దయదార్శంతో మాట్లాడతావో దేవానికి ఎన్నో వందనాలు. రాష్ట్రం బిడ్డలన్నీ నడిపించండి అయ్యా. ఎవరో రాగిపోతున్నారు వాళ్ళతో మాట్లాడి దర్శించి నడిపించమని అయ్యా నీ హస్తాలకు అప్పగిస్తూ వేసిన ముద్రాడని వేడుకున్నా అంతే. మనం రవీంద్రనాథ్ చదువు ముందు బైబిల్ తీసుకొని బైబిల్ పదవి పాడుకుందాం. పఠ్యం పశ్రేష్టగ్రం దాము బైబుల్, పఠ్యం పశ్రేష్టగ్రం దాము బైబుల్, అనుదినము ప్రేమతో నడుపును. ఓ పఠ్యం పశ్రేష్టగ్రం దాము బైబుల్, the best book is the Bible. The best book is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book is the Bible. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 147వ అధ్యాయం 5వ వచనం చదవండి. పరిశుద్ధ గ్రంథం నుండి 147వ కీర్తన 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, చాలా నందుడుగా ఆలోచిస్తున్నామండి. ప్రభు సాయం కొరకు మన ప్రభువు గొప్పవాడు. ఏ విషయం గొప్పవాడు మనం చూద్దాము. దాని ముందు ప్రభు సాయం కొరకు మనం ప్రార్థిస్తాం. ప్రేమగల మా పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన తండ్రి, కృపలైన మహాగరుడ, మహోన్నతుడ, నిత్య నివాసి,
ఎన్నో మా దేవ గొప్ప కార్యాలు అద్భుతాలు చేస్తున్న మా పర్వతాన్ని వందనాలు చెల్లించుకున్నాం. సమయంలో చదువుకున్న వాక్య భాగం వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ మాటలు వివరించాలి ప్రభా. శక్తిహీనండి, బలహీన ప్రభా, జ్ఞానం లేని ప్రభా, మీ జ్ఞానంతో దాసిన ద్వారా మీరు మాకేమో చేయవస్తున్నారు ఆ మాట సర్దివిని మా హృదయం భద్రపరుచుకొని వాటి ప్రకారం మీరు మా జీవితాల్లో ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో కొన్ని మాటలు ధ్యానించుకొని వాటి ప్రకారంగా మేము ఆత్మ సత్యంతో ఆరాధించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభురక్షకుడైన యేసు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 9వ అధ్యాయం 1వ వచనం నుండి. కీర్తన 9 నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా అద్భుత కార్యములు నేను ఇక్కడ అద్భుత కార్యాలు చూస్తున్నాం. మన ప్రభు ఎలాంటి వాడి గొప్పవాడు, గొప్ప ప్రభు. కాబట్టి ఆ గొప్ప ప్రభు మనకి ఏం చేశాడంటే మన జీవితాల్లో కొన్ని గొప్ప కార్యాలు చేశాడు. అందుకని ఇక్కడ ఏమందంటే మన ప్రభు గొప్పవాడు. ప్రభు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆజ్ఞనే నిత్యములేని జ్ఞానమునకు ఆజ్ఞనే నిత్యములేని దేవునికి స్తోత్రము గానము చేయుటయే దేవునికి స్తోత్రము గానము చేయుటయే. కనుక మన ప్రభు ఎలాంటి వాడు, గొప్పవాడు. ఈ గొప్ప ప్రభు మనకేం చేశాడంటే ఇంకో మాట చూడండి. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం అండి. కీర్తనలు 48:1. ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే గొప్పవాడు. మన ప్రభువు గొప్పవాడు, గొప్ప ప్రభు. లార్డ్ ఈజ్ గ్రేట్ ఇంగ్లీష్. ఈ గొప్ప ప్రభు మనకి ఏం చేశాడంట చూద్దాం. చూడండి ఏం చేశాడు. కీర్తన గ్రంథం 8వ వచనం అంటే 18వ అధ్యాయం 49వ వచనం. కీర్తనలు 18:1. అందువల్ల యెహోవా ఏం చేశాడంటే ఈ గొప్ప రాజు మనకి ఏం చేశాడు. గొప్ప ప్రభువు గొప్ప రక్షణ, ఎంతో గొప్ప రక్షణ. ఈ రక్షణ ఎవరిచ్చారు? ప్రభు యేసుక్రీస్తు. ఎంతో గొప్ప ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మమ్ము చేసెను. వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో. ఈ గొప్ప ప్రభు మనకి ఏం చేశాడంటే గొప్ప రక్షణ ఇచ్చాడు. లోకంలో ఇచ్చే రక్షణ వేరు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చే రక్షణ వేరండి. అందుకే ఇంకొకటి చూస్తే అక్కడ కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 19-20 చదవండి. కీర్తనలు అనుదినము మా భారం భరించున్నాడు. దేవుడే మాకు ఎలాంటి అంటే రక్షణకర్త. ఇక్కడ కూడా మనం ఏం చూస్తామండి, ఇక్కడ గ్రేట్ సాల్వేషన్. ప్రభు అయిన యేసు ప్రభు వారు మనకి ఏమి ఇచ్చండి, గ్రేట్ సాల్వేషన్ అంటే గొప్ప రక్షణ. ఈ రక్షణ ఎలా దొరుకుతుంది, అంత తేలిక దొరకదు. అని ఏం చేశాడండి, ఈ గొప్ప రక్షణ ఇవ్వటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం చనిపోయి ఆ శిలువలో కాసిన రక్తం ద్వారా మన పాపాలను క్షమించి ఈనాడు మనకి ఏం చేయండి, గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇది దేనివల్ల జరిగింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి లేచు ద్వారా మన మానవులకి గొప్ప అంటే పాపాత్ములకి గొప్ప రక్షణ ఇచ్చాడు. అందుకే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ప్రభావాన్ని పాపిని తను క్షమించి అని అడిగి ఆయన బిడ్డ ఎవరు క్షమించబడ్డారో అలాంటి వారికి ప్రభు యేసు ప్రభువారు ఏమిటండి, గొప్ప రక్షణ ఇచ్చాడు. లోకంలో అయితే ఈ రక్షణ అందరికి ఉండదండి. ఎవరికి ఉంటుంది, కొంతమందికి. ఆ కొంతమంది ఎవరికి, మినిస్టర్స్కి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నరు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు. వాళ్ళు మనలాగా బయటకు వచ్చి తిరగలేరు. ఎందువల్లంటే వాళ్ళ భయం. ఏంటి భయం, ఏ భయం ఉన్న వాళ్ళకి, బయట వచ్చి తిరిగితే ఏమైంది, శత్రువు అనే వాడు చంపేస్తాడు. అయితే మనకు ఆ భయం ఉందా, మనకు ఆ భయం ఉందా, లేదు. ఎందువల్ల ఆయన మనకి ఏమి ఇచ్చాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. నేనే మీ రక్షణకి, అందుకని దాని మీద ఉంటాడు, నీవే నా రక్షణ కేడము, నా శృంగము, నా శైలము, నా కోట, నా వనదుర్గం అంటాడు. కాబట్టి ఆయన చెప్పినలాగనే మనం కూడా ఈనాడు చెప్పగలుగుతున్నాం, ఆయనే నా గొప్ప రక్షణ, ఆయనే నా ఉన్న దుర్గము, ఆయనే నా కోట, నా కేడము, నా శైలము. నాకేం పదవలేదు, నేను ఎందుకు భయపడాలి, మనం అలాంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఈ గొప్ప ప్రభు మనకి ఏం చేశాడంటే గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇంకో మాట చూద్దాం, చూడండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు ఈ మొర ఆలకించింది, రక్షణ దినమందు నేను ఆదుకుంటుని అని ఆయన చెప్తున్నాడు కదా. అవునండి, ఇక్కడ అనుకూల సమయం నేను నిన్ను రక్షించాను, అనుకూల సమయం నేను నీకు రక్షణ ఇచ్చాను. కింద ఏమిటంటే ఇంత గొప్ప రక్షణలో నిర్లక్ష్యం ఎలా తప్పించుకుంటాను అనుకోండి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చే రక్షణ గొప్ప రక్షణ. అందుకని ఇంకో మాట చూద్దాం చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. రోమ 10:8. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని విశ్వసించిన రక్షణ ఎలా వస్తుందండి,
ఎలా వస్తుంది రక్షణ? యేసు ప్రభు వారు విశ్వసించాలి. ఎవరు విశ్వసించాలా? ఎవరు విశ్వసించాలంటే అది కూడా తెలియదా? నా సొంత మాట చూద్దాం, చూడండి. దేవుడు వాక్యం ఉంటుంది. ఎవరు విశ్వసించాలంట? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల ఎవరు విశ్వసించాలి? ఆయన మృతుల్లో నుండి లేచినని. అందుకని గమనించి అక్కడ 1 తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయం 13 చదవండి. సహోదరులారా, నిరీక్షితుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము ఉద్దేశించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచని నమ్మిన యెడల ఎవరు నమ్మాలంటే? యేసు మృతి పొంది తిరిగి లేచి నమ్మితే అప్పుడు ఆ విశ్వాసం నుంచి, ఆ విశ్వాసం ద్వారా మనకి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. కాబట్టి అదే మనం చెప్పగలుగుతాం. యేసు ప్రభువు నా కోసం వచ్చాడు, నా కోసం చనిపోయినాడు, తిరిగి రావచ్చున్నాడు, నేను నమ్మాను, అదే మానవుని సంతే, అదే రక్షణ. కాబట్టి ఈ రక్షణ ఎలా వచ్చిందంటే యేసు ప్రభువు అని నోటి ఒప్పుకుంటుంది. విశ్వసించిన యెడల అప్పుడు ఈ గొప్ప రక్షణ వచ్చింది. కాబట్టి అటువంటి అదే ఆలోచన. ప్రభా, ఒకప్పుడైతే మీరు రక్షణ తెలీదు, ఎలా విశ్వసించాలో, ఎలా నమ్ముకోవాలో అయ్యా మీకు తెలీదు. మీరు నా కోసం ఈ లోకానికి వచ్చి నా చనిపోయి ఆ శిలువ రక్షణ నా పాపను క్షమించినాడు, గొప్ప రక్షణ ఇచ్చావు అని చెప్పి మనం ఏం చేయాలా? ఆయన ఆలోచించాలి. కాబట్టి ఈ గొప్ప ప్రభు మనకి ఏం చేయాలంటే, మన ప్రభువు గొప్పవాడు. ఈ గొప్ప ప్రభు మనకి ఏం చేశాడంట? గ్రేట్ సాల్వేషన్ అంటే గొప్ప రక్షణ. ఇంకో మనతో చూస్తాం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. గొప్ప సైన్యం అంటే ఇక్కడ ఏం చూస్తుంటే హౌస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఇల్లు గురించి చూస్తుంది. ఏం చూస్తుంది ఇక్కడ? దేవుని ఇల్లు, దేవుని మందిరం. కాబట్టి దేవుని మందిరంలో ఎవరు ఉంటారంటే, దేవుని ఇంట్లో ఎవరు ఉంటారంట? ఎవరైతే ఆయన విశ్వాసం నుంచి రక్షణ పొందుతారో అలాంటి వారే ఆయన ఉంటారు. ఒకప్పుడు ఈ ధనిత లేదు. ఏ ధనిత లేదు? ఆ ఇంట్లో చేర్చి, ఆ ఇంట్లో వచ్చి ఆయన గురించి ఎట్లా ఆరాధించాలో, ఎలా ప్రార్థించాలో తెలియదు. అది ఇప్పుడు తెలుసుకున్నాం. దేని ద్వారా? ఆయన మనకి గొప్ప రక్షించి మన పాపాలు క్షమించి తన బిడ్డ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మన అందరినీ కూడా ఆ ఇంట్లో మనం చేర్చు, మనల్ని కూడా ఆయా ప్రాంతాల నుంచి ఇచ్చినవాడు, ఆయా జాతి ఇచ్చినవాడు, ఆయా కులాలు మతాలను ఇచ్చినవాడు. అందరూ కలిసి దేవుడు ఏం చేశాడు ఇక్కడ? మనందరూ కూడా ఎవరు అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం. ప్రభా, ఒకప్పుడైతే మీ ఇల్లు అంటే నాకు తెలియదయ్యా, మీ యొక్క సహవాసం అంటే మీ బిడ్డకు సహవాసం నాకు తెలియదు. అయితే ఈనాడు గొప్ప రక్షణ ఇచ్చి నన్ను కూడా మీ ఇంట్లో చేర్చారయ్యా. ఎందుకు చేర్చారు? మిమ్మల్ని ఏ విధంగా ప్రశ్నించాలా, ఏ విధంగా ఆరాధించాలా, ఏ విధంగా ప్రార్థించాలా అనే విషయాలు మీకు నేర్పినారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలా? నన్ను కూడా మీ ఇంట్లో చేర్చారు, మీ మందిరంలో చేర్చారు. ఈ మందిరంలో ఎవరంట? చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 84:4. ఈ మందిరమునందు నివసించేవారు ఎవరంటే ధన్యులు. కాబట్టి ఈనాడు నిజంగా ధన్యులే. ఎందువల్లంటే మనం అందరూ కూడా ఆయన బిడ్డగా మనం చేర్చబడ్డాం. కాబట్టి మనకి ధన్యులు. లోకంలో ఎంత ధనం ఉండదు దరిద్రులు వాళ్ళు
ధనవంతులు అంటే దేవుని ధనవంతులు కాదు. ఎంత బాగా సంపాదించినా, ఎంత పొడబెట్టినా, దొంగతనంగా సంపాదించినా, అక్రమంగా సంపాదించినా ఇవాళ దేవుని దృష్టిలో ధన్యులు కాదండి. మరి ఎవరు ధన్యులు దేవుని దృష్టిలో? ఆయన మందిరమునందు నివసించేవారు ధన్యులు. ఎవరు ధన్యులండి? ఎవరు ధన్యులంట? ఒకప్పుడు మనం ఆయన మందిరం తెలియదు. ఇప్పుడైతే మనం అందరినీ కూడా ఎక్కడ చేర్చాడండి? ఆయన మందిరంలో చేర్చాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎలాంటి వారండి? ధన్యులు. ఎందువలన? ఆయన కృప ద్వారా మనం రక్షించి, ఆయన గొప్ప రక్షణ ఇచ్చి ఆయనతో చేర్చాడు. మందిరములో నివసించువారు ధన్యులు. గ్రేట్ హౌస్ అంటే గొప్ప ఇల్లు. ఇంట్లో మనం ఎవరున్నామండి? ఆయన నమ్మినవాడు. అందుకని నిర్గమాకాండం 15వ అధ్యాయం 20 చదవండి. నిర్గమాకాండం 15:20. స్త్రీలందరూ తమ్ములతోనూ నాట్యంతోనూ ఆయన వెంబడేలుగా ఆ దేవుని ఇంట్లో ఏమన్నాండి? నాట్యం చేస్తున్నారు. దావీదు మహారాజు చేసండి, నాట్యం చేశాడు, తమ్ముతో వాయించాడు, అనేకమైన వాద్యాలు వాయించాడు. అక్కడ మనం కూడా తంబుర సీతతో సంతోషం గానం చేస్తూ ఆయన సన్నిధికి ఎట్లా ఉండే సంతోషగానంతో రావాలి. కొంతమంది మందిరం వస్తే ఏడు ముఖం పెట్టుకుని వస్తారు, ఏదో పోవాలి. అట్లా ఉంటుంది. సంతోషం ఎక్కడ దొరుకుతుందండి? మన ఇంట్లో దొరకదు. ఎక్కడ దొరికింది? దేవుని మందిరంలో దొరికింది. ఎందువల్ల? దేవుని మందిరంలో దేవుని పెట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడు సొంత ముఖాల్లో సంతోషం కాబట్టి. కాబట్టి ఈనాడు నిజంగా మనకి ఏమున్నా లేకపోయినా మనం ఒకటి సంతోషం. అదేంటంటే ప్రభు యేసుక్రీస్తు కలిగి ఉన్నాం. అంతేకాదు ఆయన ఇంట్లో మనం నివాసం చేస్తాం. అదే మనం కావాలి. కాబట్టి ఈ గొప్ప ఇంట్లో ఏముందంటే సంతోషం. గ్రేట్ హౌస్. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. తిరిగి వచ్చినప్పుడు తమ్ములతోనూ వాద్యములతోనూ పాడుతూ నాట్యమాడుతూ. ఇక్కడ కూడా ఈయన ఎక్కడ వచ్చాడండి? తండ్రివాళ్ళతో రాజ్యాలతో తమ్ముడు సిద్ధాలతో ఆయనతో ఓడించడానికి వచ్చారు. ఎవరు? సౌలు. కాబట్టి ఇక్కడ ఎంత ఏం చూస్తుందంటే ఇక్కడ దేవుని మందిరంలో సంతోషం ఉన్నది.
ఆనందం ఉన్నది అని చూపిస్తున్నాడు. ఆదివారం ప్రభువా, ఒకప్పుడైతే నా జీవితంలో నిజమైన ఆనందం సంతోషం లేదయ్యా, ఇప్పుడు నన్ను రక్షించుకొని గొప్ప రక్షణ ఇచ్చి అంతేగాను మీ ఇంట్లో చేర్చి ఆ ఇంట్లో కూడా నాకు గొప్ప ఆనందం సంతోషం ఎప్పుడు లేని ఆనందం సంతోషం నాకు ఇచ్చారయ్యా. అందుని బట్టి మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. కాబట్టి గొప్ప ప్రభువు మనకేం చేయండి? గొప్ప రక్షణ ఇచ్చాడు. రెండోది గొప్ప ఇల్లు, దేవుని మందిరం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 34 వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 34 వచనం. మాంసాపేక్షకుల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలములకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణం అయిపోయి అక్కడ కూడా వాళ్ళు ఏం చూస్తున్నామంటే సంతోషం వాళ్ళు అక్కడ వచ్చేటప్పుడు చూస్తున్నాం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 25 వచనం. కీర్తనలో 68-25. కీర్తన పాడువారు తంతి వాద్యం వాయించేవారు వెనుక వచ్చారు. ఇక్కడ కూడా ఏం చూస్తున్నామండి? తంతి వాద్యం వాయించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఏం చూస్తున్నాడు? సంతోషం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా 31:4. నీవు మళ్ళా తమ్ములను ఇక్కడ ఏం చూస్తున్నాండి? అదే సంతోషం. ఇప్పుడు మనం చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 126వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 126. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసిన వాడు, మనము సంతోష. మూడవది, ఈ గొప్ప ప్రభు మనకి ఏం చేశాడంటే గొప్ప కార్యము చేశాడు. ఏంటి గొప్ప కార్యం? గొప్ప రక్షణ ఇచ్చాడు. గొప్ప కార్యములచే సర్వశక్తుడా, గొప్ప కార్యములచే సర్వశక్తుడా. చాలా బాగుంటుంది. మూడవది, ఆయన మనకి ఏం చేశాడండి? గొప్ప కార్యములు చేశాడు. ఎన్నో మన జీవితంలో ఊహించినటువంటి గొప్ప అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాలు బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలా? ఆయన ఆరాధించాలి. ఏంటి గొప్ప కార్యాలు? ఇంకో మనం చూద్దాం, చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయం 39వ వచనం. లోకాసు వార్త 8వ అధ్యాయం 39వ వచనం. అయితే ఆయన దేవునికి ఎట్టి గొప్ప కార్యం చేసినో తెలియజేయమని ఎవరు ఇక్కడ ఉంది? ఎవరితో అంటానండి మాట? పైన రాశాడు. ఎవరితో అంటానంట? 30 చదవండి. 8వ అధ్యాయం 30 నుంచి. యేసు చాలా దెయ్యములు చచ్చి ఉండేవి కనుక ఈ సేనా దెయ్యాలతో పెట్టుకోవడం తోటి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు మళ్ళా? చూడమాట 7:39. నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుని ఇంటి గొప్ప కార్యం చేసినా ఏం చెప్పండి? దేవుడు నీకు ఎలాంటి గొప్ప కార్యం తెలియజేయి అంటే ప్రకటన చేయి, స్వార్థ చెప్పు. ఈనాడు మనం చెప్తున్నామండి, మన జీవితం దేవుడు ఎన్నో గొప్ప కార్యం చేశాడు. ఏనాడన్నా స్వార్థ చెప్పారా? ఏదన్నా ప్రకటన చేశారా? ఎవరికైనా నీ తోటి వారికి కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు కాబట్టి నేను ఈ విధంగా ఉన్నాను ఈ రోజున ఎప్పుడు చెప్పారా? చెప్పానండి? ఎవరు చెప్పలేదా? చెప్పినోడు చేతులు ఎత్తాడు. ఒకటి తర్వాత
ఒక్కడేనా అంటే మీరు ఇద్దరు స్వాగ చెప్తారు ఎప్పుడు చెప్పాలంటే చెప్పదు ఇతరులు మనకి తెలిసి ఎంత తెలిసింది మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాను వాళ్ళకు తెలుసుకోవాలా నా జీవితం ఎలాంటి గొప్ప కార్యం మనం చెప్పాలా అదే సువార్త అదే ఇతను తెలియవచ్చడం ఇప్పుడు ఏదైనా ఒక వార్త తెలిస్తే వెంటనే ప్రామాణం చేస్తాం సంఘంలో కానీ ఎక్కడైనా బయట ఏదో వార్త వస్తే వెంటనే పబ్లిషింగ్ దానికి ముందు ఇది ఎంత అవసరం ఏమవసరం అండి వ్యక్తిగతంగా మనం చెప్పాలి నా జీవితంలో ప్రభు యేసు క్రీస్తు వారు నేను ఊహించినటువంటి అన్నిటికంటే నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యం చేశాడు. నిజంగా చెప్పాలంటే వ్యక్తిగత నా జీవితంలో కూడా దేవుడికి చాలా గొప్ప కార్యం చేశాడు. నాకు మించి నేను లెక్క మించి ఎందువల్లంటే చాలా చిన్న వయసులోనే 10th క్లాస్ చదివేటప్పుడే నేను రక్షించబడ్డాను. ప్రభు యేసు క్రీస్తు దగ్గర పోయి నా పాపను పెట్టుకున్నాను. ఆ సంవత్సరమే 74 సంవత్సరం నవంబర్ నెలలో కాన్వకేషన్కి వెళ్ళాను. అప్పుడే ఈ పాట తెలుసుకున్నాను. అంతేకాదు చాలా పేద కొట్టాను, చాలా మీద కొట్టాను. మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. నేను 5th క్లాస్ చదివేటప్పుడు చనిపోయాడు. ఆ దినాల్లో రోజు భోజనం కాదు. మా ఏరియాలో పంపించాలి పల్నాడు ఏరియా 3 రోజులు ఒకసారి పెరిగేది అన్నం. 2 రోజులు పస్తుండేవాళ్ళం. అలాంటి సమయంలో మా నాన్న అయిన తర్వాత మామూలు ఆశ పెట్టారు. ఆ మీద మంచిది కాబట్టి ఒరే నిన్ను మా ఆశ నేర్చుకుంటాను అని చెప్పి నన్ను 5 తరగతులు ఆశ నేర్చుకున్నాను. 10th క్లాస్ వరకు హాస్టల్ మామూలు. అక్కడి నుంచి మళ్ళా ఇంటర్ డిగ్రీ అమరావతి ఫ్రీ హాస్టల్. పైస ఖర్చు లేదు నాకు, కొత్త గవర్నమెంట్. ఆ తర్వాత ఎంఏ కూడా ఫ్రీ, హాస్టల్ ఫ్రీ, కాలేజీ ఫ్రీ. మళ్ళీ బీఈడి కూడా అంత ఫ్రీ, ఎంఈడి కూడా అంత ఫ్రీ. నిజంగా ఇంత చదువుకుంటా అనుకోవాలి, నేను ఈ స్థాయికి వస్తాను అనుకోవాలి ఎప్పుడు. ఎందువల్లంటే దేవుడు నమ్మిన వారు ఎప్పుడు చెడిపోరు. దేవుడు నమ్ముకుంటే దేవుడు పని చేస్తాడు. అది నా జీవితం అనుభవించాను. కొంతమంది ఏమంటారు ఎగతాళి చేస్తారు. దేవుడు నమ్ముకుంటే దేవుడు చూడాడు ఎక్కువ ఎగతాళి చేస్తాడు. కానీ మన ప్రభు గొప్పవాడు. ఆయన 8 సంవత్సరాలు ఎన్నడూ ఆయన మంచివాడు, ఏనాడు సహాయం చేస్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన ఎన్నో గొప్ప కార్యం చేశాడు. గొప్ప కార్యం అంటే నీ పాపను క్షమించి నేను తన బిడ్డకు చేస్తున్నాడు. గొప్ప ఇదే గొప్ప కార్యం. తెలియకం కాదు, ఆత్మ చూస్తుంటే మన జీవితంలో ఆయన గొప్ప కార్యం అంటే ఎక్కడో ఒకప్పుడు మనం పాపంతో అభావంతో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని మన పాపాలు క్షమించి మన బిడ్డకు చేసుకొని ఈనాడు గొప్ప రక్షణ మనకి ఇస్తాడు. ఎంతో ఆనందంగా సంతోషం ఉన్నాం. అదే గొప్ప కార్యం. ఈనాడు మన జీవితం వ్యక్తిగతంగా కూడా మీ జీవితంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేశాడు జ్ఞాపకం తెలుసుకొని అయ్యా నా జీవితంలో మీరు గొప్ప కార్యం చేశారు, మీ బంధువులు ఆయన మనం ఆనందించారు. అందుకని ఇంకో మాట తెలిసి ఇక్కడ లోకాసు వార్త 1వ అధ్యాయం 49 వచ్చినవాడు. లోకాసు వార్త 1:49. సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యం చేసిన కనుక ఇది మొదలుకొని ఎవరు ఈ మాట అంటుంది? ఎవరు ఈ మాట అంటుంది? ఎవరు పెద్ద చెప్పు. నా జీవితంలో మరిగా తెలిసిపెట్టాను.
నా జీవితంలో ఈయన గొప్ప కార్యం చేశాడు. చేశాడు లేదండి, చేశాడు. మనం కూడా చెప్పాలి. గ్రేట్ వర్క్స్. మూడవది గొప్ప కార్యములు అంటే గ్రేట్ వర్క్స్. ఇంకేం చేశాడంట చూడండి. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 19వ వచనం. కీర్తన 71:19. దేవా, దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. ఆ, గొప్ప కార్యములు చేసిన దేవా, గొప్ప కార్యములు చేసిన దేవా, చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు? నీకు సాటిన వాడేవాడు. కాబట్టి మన ప్రభుకి సాటి ఎవడు ఎవడు లేడు. ఎందుకంటే మన జీవితంలో గొప్ప కార్యం చేశాడు. మోడు సమయాల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మోడు సమయాల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, మీరు యెహోవాను కలిగి ఆయన మాటలు విని, ఆ, ఆయనను సేవించి, ఆయన సేవించి ఆయన ఆజ్ఞలు భంగము చేయక, ఆ, మీరును మీరును మిమ్మల్ని ఏలు రాజును ఆ, మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల ఆ, మీకు క్షేమము కలుగును. మీకు క్షేమ కలుగును. కాబట్టి గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాదు మన క్షేమంగా ఉంచాడు. ఒకటి ఈ గొప్ప ప్రభు మనకి ఏం చేశాడండి? గొప్ప రక్షణ ఇచ్చాడు. రెండవది ఈ గొప్ప ప్రభు మనకేం చేశాడండి? గొప్ప ఇల్లు ఇచ్చాడు. ఆ ఇంట్లో గొప్ప ఆనంద సంతోషం ఇచ్చాడు. మూడవది మన ప్రభు గొప్పవాడు ఏం చేశాడండి? మన పట్ల గొప్ప కార్యాలు చేశాడు. ఇంకొకటి చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 19వ వచనం. నా అంతరంగమందు విచారం హెచ్చగా, ఆ, నీ గొప్ప ఆదరణ నీ గొప్ప ఆదరణ. నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. నాలుగోది ఏం చేశాడంటే గొప్ప ప్రభు మనకి ఏం చేశాడండి? గొప్ప ఆదరణ ఇచ్చి ఏం చేశాడంట? నెమ్మది కలుగు చేశాడు. అవునా కదండి? గొప్ప ఆదరణ. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు యేసువాడు. ఆదరించి కాపాడువాడు కాబట్టి ఆయన మన గొప్ప ఆదరించి మనల్ని ఏం చేశాడంటే బలపరిచాడు. అంతేకాదు నెమ్మది ఇచ్చాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం తల్లి వానిని ఆదరించినట్లు ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించదను. నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఇక్కడ ఏమొస్తుందండి? ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించాను. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 47:10. భూదిగంతం నుండి భూదిగంతం నుండి నేను పట్టుకొని పట్టుకొని నా కొనల నుండి పిలిచినవాడా, ఆ. పిలిచినవాడా, ఆ. నీవు నా దాసుడవనియు, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నేను చెప్పినాను. నీకు తోడై ఉన్నాను. ఈ తోడైనాను. భయపడకుము. భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను. నేను నీ దేవుడైనాను. దిగులు పడకుము. దిగులు నేను పడకము. నీకు బలపరచును. నీకు బలపరచును. నీకు సహాయం చేయువాడను నేనే. నీకు సహాయం చేయవాడిని. నేను నా దక్షిణ హస్తముతో ఆ. నిన్ను ఆదుకొందును. ఇక్కడ కూడా ఏమన్నాడు? నేను నిన్ను ఆదుకుంటాను, భయపడవద్దు. నాలుగవది గొప్ప ఆదరణ, గ్రేట్ కంఫర్ట్. నాలుగవది ఏంటంటే గ్రేట్ కంఫర్ట్, గొప్ప ఆదరణ. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం. కీర్తన గ్రంథం 34:19.
ఆ, మేలు నొందుచు ఆ, అనేక దినములు బ్రతుకుగోరు వారు ఎవరైనా ఉన్నాడా? ఆ, చెడ్డ మాటలు పలుకకుండా ఆ, నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను ఆ, కాచుకొనుము. ఆ, కీడు చేయుట మాని మేలు చేయుము. ఆ, సమాధానము వెతికి దాని వెంటాడుము. ఆ, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆ. ఆయన చెవులు వారి మొరకు యొగ్గి ఉన్నవి. కాబట్టి ఆయన ఆదరిస్తూ మనం ఏం చేస్తూ ఆయన నిర్మాతున్నాడంట. ఎప్పుడు ఆయన చెవు మన వైపు ఉంటాయంట. ఎంత ఆశ సత్యగల దేవుడు చూడండి మనం. కాబట్టి నాలుగోది గొప్ప ఆదరణ ఇచ్చి లాభించే దేవుడే, గ్రేట్ కంఫర్ట్. యోహాను సువార్త 14 యోహాను సువార్త 14:18. మిమ్మును అనాథలుగా విడువను, మిమ్మల్ని అనాథయులను మీ యొద్దకు వత్తును. మీ ఎదగొచ్చును. కొంతకాలం అయిన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. కాబట్టి రావడంటే అనేక శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, విరుపుని ఇబ్బందులు, వేలలో బాధల్లో ఉన్నప్పుడు అవునండి ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీ పోరాడేను. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీ పోరాడేను. ఘనమైన నీ విశ్వాసత అనేక సందర్భాల్లో, దుఃఖ సమయాల్లో, శోధన కాలంలో, వేద కాలంలో ఉన్నప్పుడు, పొంగిన పరిస్థితులు ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఆదరించారు? ఎవరు ఆదరించారండి? ఎవరు ఆదరించారండి మనల్ని? చెప్పలే. ఆయన మనల్ని ఆదరించాడు. ఎవరైనా ఎవరు చేశారు? కాబట్టి నాలుగవది ఆయన మన గొప్ప ఆదరించిన దేవుడు, గ్రేట్ కంఫర్ట్. చివరిగా కీర్తన గ్రంథం 21:5. కీర్తన 21:5. ఈ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. అతనికి గొప్ప మహిమ, నీ రక్షణ వలన అతనికి గొప్ప. ఐదవది గ్రేట్ గ్లోరీ, గొప్ప మహిమ. ఇది ఎలా ఉంటుంది? ఈ మహిమ ఎలా వచ్చింది? ఆయన ఇచ్చిన రక్షణ వల్ల వచ్చింది. కాబట్టి ఆ మహిమ పొందాలంటే మనం ఏం చేయాలా? ఆయన చెప్పితే తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకున్నప్పుడు ఇంకో మనకు చూడండి, కీర్తన గ్రంథం 8:5. కీర్తన 8:5. మహిమ ప్రభావానికి ధరిప. ఐదవది గొప్ప మహిమ. ఆ మహిమలో మనల్ని పొందబోతున్నాడు, గ్రేట్ గ్లోరీ. మహిమ నివసించు, మహిమ రాజాము, మహిమతో నిందించుండును. వెలుగు
సమస్తమును విడిచిపెట్టి ఇదిగో మేము సమస్తం పెట్టి నిన్ను వెంబడించితివి గనుక మిమ్మల్ని నమ్మిన కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా మాకేం జరగానుగా యేసు వారితో ఇట్లనెను యేసు వాదిట్లను ప్రపంచ పునరుజ్జీవనమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఏ గొప్ప ఆధిక్యతను మనకి ఆ సింహాసనం కూర్చోబెట్టంట, ఆ మహిమల సింహాసనం కూర్చోబెట్టి గొప్ప అధికారం. ఏంటి అధికారం? మీరందరూ కూడా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రం వారికి మీరు తీర్పు తీస్తారంట. ఎంత గొప్ప ఆధిక్యత ఉంది. నిజంగా ఆ మహిమను దేవుడు మనం కలిగి ఉన్నామంటే మనం ఎంతో ధన్యులు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మత్తయి 16:27. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఎట్లా వస్తానండి? తన దూతలతో కూడా రాబోతున్నాడు. ఎలా వస్తానండి? మహిమతో రాబోతున్నాడు. ఆయన మత్తయి సువార్త 13:40. మత్తయి 13:40. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె సూర్యుని వలె తేజరిల్లుదురు. మనం అంటారు ఆ రాజ్యంలో సూర్యుని తేజ వలె మనం తేజరిల్లుతూ ఉంటాం, తగదని మెరుస్తూ ఉంటాం ఆ మహిమలో. కాబట్టి 5వది ఆయన మనకి ఏం చేయండి? గొప్ప మహిమలో మనం రేపు ఉంచబోతున్నాం. ఇప్పుడు ఏం చెప్పారంటే, 1 గొప్ప రక్షణ, గొప్ప ఇల్లు, గొప్ప కార్యములు, గొప్ప ఆదరణ, గొప్ప మహిమ. ఈ 5 విషయాల్లో ప్రభుడికి సహాయం చేసి ఉంటే ఈ 5 దాపెట్టుకొని ప్రభుడు మనం ఆలోచిస్తాం. మన ప్రభువు గొప్పవాడు అనే దాని మీద మనం ఇప్పుడు విన్నాం. మన ప్రభు ఎలాంటి వాడే? గొప్పవాడు. గొప్ప రక్షించాడు, గొప్ప ఇంట్లో ఇచ్చాడు, అన్నది మన పట్ల గొప్ప కార్యం చేశాడు, మనకు గొప్ప ఆదరణ ఇచ్చాడు, రేపు మన గొప్ప మహిమ ఉంచబడ్డాడు. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు మనం వ్యక్తిగతంగా నీ జీవితంలో చేసి ఉంటే ప్రభుని ఆరాధిద్దాం. ఆత్మ సత్యంతో మనం ఆయన ఆరాధించేద్దాం. దేవుడు తన మాటలను దీవిస్తూ ఆనందం లేచిన ఒకటి ఒక చిన్న పాడుతున్నాను. లేచిన